హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో గడ్డ లాంటి జున్ను రెసిపీని జున్ను పాలు వాడకుండా ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా జున్ను తయారు చేయాలంటే జున్ను పాలు కావాలి కదా, కానీ ఈ రోజుల్లో జున్ను పాలు దొరకడం చాలా కష్టం. ఎక్కడో మనకి పల్లెటూరులో అయినా దొరుకుతుందేమో కానీ సిటీలో దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. ఈ వీడియోలో అసలు జున్ను పాలు అవసరమే లేకుండా ఏ విధమైన కార్న్ఫ్లోర్ కానీ చైనా గ్రాస్ కానీ ఉపయోగించకుండా సింపుల్ అండ్ ఈజీగా జున్ను రెసిపీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ జున్ను తయారు చేసుకోవడానికి బెల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే చితక కొట్టుకుని పక్కకైతే ఉంచేసుకోవాలి. మేమైతే ఇందులోకి 180 గ్రాముల బెల్లం పొడి తీసుకుంటున్నాము. తర్వాత ఒక గిన్నెలో 1/2 లీటర్ బయట దొరికే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాము. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, కాకపోతే ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ పాలు అయితే వేసుకోండి. ఈ పాలని ఎట్టి పరిస్థితిలోని కాయొద్దు, కాయకుండానే వేసుకోండి. ఒకవేళ కానీ ఈ పాలు మనం కాస్తే దీని ఫ్లేవర్ అంతా పోయి టేస్ట్ అయితే వేరేగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కాచిన పాలు అయితే వేసుకోకూడదు, డైరెక్ట్ గా మనం పచ్చి పాలే వేసుకోవాలి. తర్వాత ఈ పాల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జున్ను పౌడర్ అయితే వేసుకోవాలి. ఇది మనకి బయట కిరాణా షాప్ లో గానీ రిటైలర్ షాప్ దగ్గర గానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఒక్క ప్యాకెట్ 90 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది 100 గ్రాములు అయితే ఉంటుంది. ఈ మొత్తం ప్యాకెట్ అంతా ఈ పాల్లోకి అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నాం కాబట్టి ప్యాకెట్ అంతా ఖచ్చితంగా అయితే పడుతుంది. అప్పుడే మనకి జున్ను పర్ఫెక్ట్ టెక్స్చర్ లో అయితే వస్తుంది. ఈ పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం పాలలో కలిసేంత వరకు స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ కంటిన్యూస్గా కాసేపు అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 3 నుండి 4 నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం పొడి అయితే వేసుకోవాలి. 180 గ్రాముల బెల్లం పొడి అంటే 3/4 కప్పు అయితే సరిపోతుంది అనమాట. ఇలా కప్ వైజ్గా మనం కొలతలు కొలుచుకుని మనం ఈ పాలలోకి అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా జున్ను పౌడర్ అంతా కలిసిన తర్వాత ఇందులోకి ఈ బెల్లం పొడి వేసుకుని తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి అంటే ఏమీ లేదు, మిక్సీలో యాలకులు వేసి ఆడేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ విస్కర్ తోటి ఇందులో వేసిన బెల్లం అంతా ఈ పాల్లో కరిగేంత వరకు బాగా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక పెద్ద కుక్కర్ గిన్నె తీసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఈ గిన్నెని చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా అయితే పెట్టేసేయండి. వెడల్పు కుక్కర్ గిన్నె అయితే తీసుకోండి, అప్పుడే మనకి ఈ గిన్నె అయితే పడుతుంది. ఎందుకంటే జున్ను పెద్దగా వస్తుంది కాబట్టి. తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్ గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టేసేయండి. కుక్కర్ గిన్నె లేకపోతే ఏదైనా నార్మల్ గిన్నె పెట్టేయచ్చు. దీనిపైన ఇప్పుడు పైకి రాకుండా బరువు పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 15 నుండి 18 నిమిషాల పాటు జున్నునైతే ఉడికించాలి. ఈ ప్లేట్ కాకుండా మనం కావాలంటే విజిల్ పెట్టేసి కూడా వేయించవచ్చు. 2 విజిల్ అయితే సరిపోతుంది. కాసేపటికి జున్ను అయితే ఇలా ఉడుకుతుంది అనమాట. మనం చాకు పెట్టి చూస్తే మనకైతే అస్సలు అంటుకోకూడదు, అప్పుడే మనకి జున్ను పర్ఫెక్ట్ గా ఉడికినట్టు. జున్ను రెడీ అయిపోయిన తర్వాత సరాసరి అయితే తీకండి. కాసేపు ఇది చల్లారిన తర్వాత లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒక అరగంట నుంచి గంట పోయాక అప్పుడు మనం ఎలాగైతే తెరబెట్టుకోవాలి జున్నుని. చూస్తున్నారు కదా గడ్డ లాంటి జున్ను ఎంత మృదువుగా వచ్చిందో. ఇప్పుడు ఈ జున్నుని పీస్ కింద కట్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ జున్ను తిన్నాక అసలు జున్ను పాలు వాడకుండా ఈ జున్ను చేసామంటే అస్సలు నమ్మరు, ఎందుకంటే సేమ్ మనం జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సాఫ్ట్ గా నోట్లో వేసుకోగానే వెనలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. చూడండి అసలు ఒక ముక్క కట్ చేసి చూస్తే ఎంత సాఫ్ట్ గా ఉడికిందో, చూడడానికి దూదిలా ఉంటుంది, అంత పర్ఫెక్ట్ గా అయితే ఉడుకుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.